హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ గురించి మాట్లాడదాం. సో దానిలో ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి పబ్జీ గురించి. సో పబ్జీకి సంబంధించిన ఒక మ్యాప్ ఏదైతే ఉంటుందో అది లీక్ అయింది. సో నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను కదా, మనకు పబ్జీలో జాంబీస్కి సంబంధించిన ఫీచర్ ఏదైతే ఉంటుందో అది తీసుకొని రాబోతున్నారు. అంతేకాకుండా మనకు వీకెండ్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాప్లో మనకు నైట్ మోడ్ తీసుకొని రాబోతున్నారు, కొత్త వెహికల్స్ తీసుకొని రాబోతున్నారు, కొత్త గన్స్ తీసుకొని రాబోతున్నారు అని చెప్పేసి. సో దానికి సంబంధించిన మ్యాప్ తర్వాత వచ్చేసి డేట్ ఏదైతే ఉంటుందో అది లీక్ అయిపోయింది. సో డేట్ చూసుకున్నట్టయితే మనకు 18 నుంచి 20 వరకు ఈ అప్డేట్ ఏదైతే ఉంటుందో అది రావచ్చు అని చెప్తున్నారు. సో 0.10.5 అప్డేట్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీకు ఈ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయట. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జియోకి సంబంధించి. జియో మళ్ళీ టాప్ ప్లేస్ని ఆక్రమించింది. కాకపోతే ఈసారి ఏంటంటే స్పీడ్ అనేది తగ్గిపోయింది, 8% అనేది తగ్గిపోయింది. సో ఇంతకుముందు చూసుకున్నట్టయితే 20 Mbps స్పీడ్ తోటి వచ్చేది, ఇప్పుడు వచ్చేసి మనకి 18.5 Mbps స్పీడ్ తోటి ఇది వస్తుంది. సో అలాగే మనకు ఎయిర్టెల్కి సంబంధించిన స్పీడ్ గురించి మాట్లాడినట్టయితే అంతకుముందు చూసుకున్నట్టయితే 9.7 వచ్చేది, ఇప్పుడు 9.8 వస్తుంది. సో ఇదంతా మనకు ఈ డిసెంబర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన స్టాట్స్ అన్నట్టు. సో మనకు లాస్ట్ 12 months చూసుకున్నట్టయితే జియోనే టాప్ ఉంది. సో అలాగే మనకు ఐడియా, వోడాఫోన్ ఏదైతే ఉంటుందో వీటికి సంబంధించిన స్పీడ్స్ అనేవి తగ్గాయి. సో ఇంతకుముందు చూసుకున్నట్టయితే 6.8 ఉండే, సో అది 6.3కి అయిపోయిందంటే ఐడియా చూసుకున్నట్టయితే. వోడాఫోన్ చూసుకున్నట్టయితే మనకు అప్లోడింగ్ స్పీడ్ ఏదైతే ఉంటుందో దానిలో వోడాఫోన్ ఏదైతే ఉంటుందో అది టాప్ ప్లేస్లోకి వచ్చింది. సో నెక్స్ట్ 3 న్యూస్లో వచ్చేసి స్కామ్లకు సంబంధించి. సో ఒకటి వచ్చేసి మా ఏరియా దగ్గరదే. సో ఇక్కడ మనకు గోదావరి కానీ, తర్వాత వచ్చేసి రామగుండం అని ఉంటుంది. సో ఇక్కడ సంబంధించిన జిఎమ్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే, సో ఇక్కడ మనకు సింగరేణి ఏరియాలో జిఎమ్స్ అని ఉంటారు. సో వాళ్ళకి సంబంధించిన అకౌంట్స్లో నుంచి 4.6 లక్షలు సైబర్ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొట్టేసినట్టు మనకేంటంటే ఒక న్యూస్ అయితే వస్తుంది. ఎవరైతే కొట్టేశారో జార్ఖండ్కి సంబంధించిన వాళ్ళని పోలీసు వాళ్ళు అరెస్ట్ కూడా చేసినట్టు తెలుస్తుంది. అయితే వీళ్ళు ఎలా కొట్టేశారంటే కాల్ చేసి మీ ఏటీఎంకి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్డేట్ చేస్తామనే ఉద్దేశంతో వీళ్ళకి కాల్ చేసేసి వీళ్ళకి సంబంధించిన అకౌంట్లో నుంచి డబ్బులు కాజేసినట్టు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు ఈ ఈఎంవి చిప్ తోటి కార్డ్స్ ఇస్తామని చెప్పేసి ఇలా కాల్ చేస్తున్నారు. ఓకే, సో మీకు ఏ బ్యాంక్ వాళ్ళు కూడా కాల్ చేయరు, మీరే బ్యాంక్ వెళ్ళేసి లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారానో ఇది తీసుకోవాల్సి ఉంటుంది తప్పిస్తే, లేకపోతే బ్యాంక్ వాళ్ళే మీకు పంపిస్తారు తప్పిస్తే కాల్స్ అయితే చేయరు. సో ఇటువంటి ఫేక్ న్యూస్ని మీరు నమ్మకండి. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకు ఆర్మీకి సంబంధించి. సో సోమ్వీర్ అనే ఒక సోల్జర్ ఉన్నాడు. సో అతనికి ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది అన్నట్టు, అనికా అనే పేరుతోటి. సో యాక్చువల్లీ ఏంటంటే పాకిస్తాన్కి సంబంధించిన ఏజెంట్ అన్నట్టు, సో గూఢచారి అంటారు కదా, సో ఆమె అన్నట్టు. సో ఇతనికి ప్లస్ ఇంకొక 50 మందికి కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించిందట. సో దీని ద్వారా ఏంటి అంటే ఇతనితో మొత్తం ఫ్రెండ్షిప్ చేసుకుంది. ఫస్ట్ ఏంటంటే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించడం, తర్వాత వచ్చేసి హాయ్ హవర్ నుంచి మొదలు పెడితే మొత్తం పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లాగేస్తారు. తర్వాత వచ్చేసి మొత్తం ఈమెకి ఇతని మీద మొత్తం నమ్మకం వచ్చే విధంగా ఇస్తారు. యాక్చువల్లీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ జవాన్ ఎవరైతే ఉన్నారో అతనికి ఆల్రెడీ పెళ్ళైంది. సో ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చినా కూడా యాక్సెప్ట్ చేసి ఆమెతో చాట్ చేసిన తర్వాత, చాట్ చేస్తే ప్రాబ్లం లేదు, కాకపోతే దేశానికి సంబంధించిన సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో ఆమెతో షేర్ చేసుకున్నాడట. సో ఇతనితో పనిచేసే సహోద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇతని మీద అనుమానం వచ్చి ఇతను ఏంటంటే గంటల తరబడి సోషల్ మీడియా మీద స్పెండ్ చేస్తూ ఉంటే ఇతను కంప్లైంట్ ఇచ్చారట. ఇతను ఎప్పుడు చూసినా కూడా సోషల్ మీడియా మీద స్పెండ్ చేస్తున్నాడని చెప్పేసి ఇతని మీద నిఘా పెట్టారు. సో నిఘా పెట్టేస్తే ఒక 6 నెలలు నిఘా పెట్టేస్తే తర్వాత వాళ్ళకి తెలిసిన నిజాలు ఏంటి అంటే ఇప్పుడు ఆ అమ్మాయి అడుగుద్ది అన్నట్టు, ఏంటి అరే మీ దగ్గర గన్స్ ఎలా ఉన్నాయి, ఆ గన్స్ నేను చూడాలి, మీరు ఏమేమి గన్స్ వాడుతారో నాకు చూపిస్తామంటే ఇతను ఫోటోలు పంపించేవాడట. సో అంతేకాకుండా మీ నెక్స్ట్ మిషన్స్ ఏంటి అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్, మీ ట్యాంకర్స్ ఏంటి, మీరు రాత్రి ఎక్కడ గస్తీలు రాస్తారు, ఇవన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఆమెతో షేర్ చేసుకున్నాడట. సో ఇతను మాత్రం నేను ఆర్మీకి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ షేర్ చేయలేదని చెప్తున్నాడు. మొత్తానికి ఏంటంటే ఇతని కస్టడీలోకి తీసుకున్నారు. సో చెప్పదలుచుకున్నది ఏంటి అంటే మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చాయనుకోండి, ఆ ప్రొఫైల్ పిక్చర్ కరెక్ట్ అయి ఉండొచ్చు, కాకపోతే అటున్న మనిషి అవతల నుంచి ఉద్దేశాలు కరెక్ట్ ఉండకపోవచ్చు. ఓకే, సో మీకు తెలిసిన వాళ్ళతోటి ఫేస్బుక్లో చాట్ చేయండి. తెలిసిన వాళ్ళైనా సరే మీకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఏది పడుతుంది వాళ్ళతోటి షేర్ చేసుకోకండి, మీ జాగ్రత్తలో మీరు ఉండండి. సో నెక్స్ట్ న్యూస్ కూడా ఇటువంటిదే. సో వినయ్ కుమార్ అనే పర్సన్ ముంబైలో ఉంటాడు అన్నట్టు. సో ఇతనికి ఏంటంటే ఇంట్లో బూజులు దులిపేటప్పుడు ఒక 7,000 రూపాయలు దొరికాయట. కాకపోతే ఆ 7,000 రూపాయలు ఏంటి అంటే మనకు ఇప్పుడు ఆ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసిన పాత నోట్లు ఉంటాయి సరే, సో ఆ పాత నోట్లు అన్నట్టు. సో అతనికి ఏం చేయాలో తెలియక ఆ పాత నోట్లను ఎలా అంటే కొత్త నోట్లు ఎలా మార్చుకోవాలో తెలియక అతను ఏం చేశాడంటే ఇంటర్నెట్లో సెర్చ్ చేశాడు. ఇంటర్నెట్లో ఆర్బీఐ హెల్ప్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని సెర్చ్ చేశాడు. సెర్చ్ చేస్తే అతనికి చాలా నెంబర్స్ వచ్చాయి. సో చాలా నెంబర్స్ ట్రై చేశాడు, కాకపోతే ఒక నెంబర్ మాత్రం కలిసిన తర్వాత వాళ్ళకి కాల్ చేశాడు. కాల్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే మేము మార్పిచ్చేస్తాం, మీరు మా అకౌంట్లోకి డబ్బులు వేసేస్తే సరిపోద్ది అని చెప్పేసి ఫస్ట్ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, మీ ఏటీఎం కార్డ్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి కదా పర్సనల్ ఇన్ఫర్మేషన్, అంటే వాళ్ళు హ్యాక్ చేయడానికి ఏమేమైతే ఇన్ఫర్మేషన్ కావాలో అవన్నీ తీసుకొని 40 తని అకౌంట్లో నుంచి కొట్టేశారు. సో దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన నీతి ఏంటి అంటే మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేసేస్తూ ఉంటాం దాని హెల్ప్ నెంబర్, దీని హెల్ప్ లైన్, ఫర్ ఎగ్జాంపుల్ పేటీఎంకి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్ అని, అమెజాన్కి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్ అని, శాంసంగ్కి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్స్ అని. సో ఇలా సెర్చ్ చేసినప్పుడు నెంబర్స్ వస్తాయి. వచ్చిన ప్రతి నెంబర్ జెన్యూన్ కాదు.
ఓకే, వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి. ఆ అఫీషియల్ వెబ్సైట్స్లో ఉండే నెంబర్స్ మాత్రమే మీరు ఎప్పుడైనా సరే డైల్ చేయండి. అలా కాకుండా గూగుల్లో సెర్చ్ చేసి మీకు స్టార్టింగే వచ్చిన నెంబర్ డైల్ చేసేస్తారనుకోండి, ఇటువంటివి మనం చేస్తామని ఈ స్కామర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు. కాబట్టే వెబ్సైట్స్ క్రియేట్ చేసేసి వాళ్ళ నెంబర్ పైన వచ్చే విధంగా ఇస్తారు. సో ఏ నెంబర్ పడితే ఆ నెంబర్కి కాల్ చేయకండి. కాల్ చేసినా కూడా వాళ్ళు ఎత్తినా కూడా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్స్, ఏటీఎం కార్డ్ నెంబర్స్, బ్యాంక్ డీటెయిల్స్ ఇటువంటివి ఎవరితోటి షేర్ చేసుకోకండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రెడ్మీ నోట్ 7 గురించి. సో రెడ్మీ నోట్ 7 అనేది కాన్ఫిడెంట్గా చెప్పేది ఏంటి అంటే, మేము 1 బిలియన్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సేల్ చేసేస్తామని చెప్తుంది. సో రీజన్ అంటే మీ అందరికి తెలిసిందే, 6.3 ఇంచెస్ తోటి, స్నాప్డ్రాగన్ 660 తోటి, 48+5 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 4000 mAh బ్యాటరీ, 3GB 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి, ఆండ్రాయిడ్ ఓరియో తోటి మొబైల్ అనేది వస్తుంది. కాకపోతే ఇవన్నీ ఫీచర్స్ ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రైస్ 10,500 కాబట్టి. సో చూద్దాం మరి ఇది ఇండియాలోకి మిడ్ ఫిబ్రవరిలో తీసుకొస్తారంటున్నారు. సో ఎంతమంది మరి దీన్ని ఎగబడి ఉంటారు, మరి వీళ్ళు 1 బిలియన్ యూనిట్స్ అంటున్నారు. సో చూద్దాం మరి ఆ మార్కును రీచ్ అవుతారా లేదని మనకు ముందు తెలిసిపోద్ది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సామ్సంగ్ గురించి. సామ్సంగ్ S9 ప్లస్ నోట్ 9 ఏదైతే ఉంటుందో వీటికి 1 UI తోటి ఉన్న ఆండ్రాయిడ్ 5 బేస్డ్ అప్డేట్ ఏదైతే ఉంటుందో అది రూల్ అవుట్ స్టార్ట్ అయిపోయింది. 1.6GB ఉంటుంది. సో మీకు కూడా వచ్చిందా లేదా తెలుసుకోవడానికి మనకు సెట్టింగ్స్లోకి వెళ్ళేసి అప్డేట్స్లోకి వెళ్తే మీకు కనిపిస్తుంది. అంతేకాకుండా S9 ప్లస్కి ఒక అప్డేట్ అనేది ఇచ్చారు జనవరికి సంబంధించి. సో దీని ప్రకారం ఏంటి అంటే, సెల్ఫీ కెమెరా ఏదైతే ఉంటుందో దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసేస్తూ కొన్ని బగ్స్ ఫిక్స్ చేసేస్తూ ఈ అప్డేట్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేశారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కూడా సామ్సంగ్ గురించి. సామ్సంగ్ సంబంధించిన M సిరీస్ మొబైల్ రాబోతుంది. దానిలో M20 ఏదైతే ఉందో దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి లీక్ అయ్యాయి. అంతేకాకుండా ప్రైస్ కూడా చెప్తున్నారు. సో మరి ఇవి లీక్స్ మాత్రమే. ప్రైస్ చూసుకున్నట్టయితే 15,000 అని చెప్తున్నారు. మనకు 28th రోజు రాబోతుంది కదా, ఇది మన న్యూఢిల్లీలో లాంచ్ అవబోతుంది కదా. సో దీని ప్రకారం చూసుకున్నట్టయితే 6.3 ఇంచెస్ తోటి రాబోతుంది. Exynos 7885 ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెసర్ తోటి, 3GB ర్యామ్ తోటి, 32GB 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి, ఆండ్రాయిడ్ ఓరియో తోటి రాబోతుంది. సో దీనిలో చూసుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు మనకు చాలా మందికి ఈ Exynos 7885 ప్రాసెసర్ ఎక్కడ స్టాండ్ చేస్తుంది మనకు స్నాప్డ్రాగన్ తోటి పోల్చుకున్నట్టయితే అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. సో దాని ప్రకారం చూసుకున్నట్టయితే నేను కొన్ని ఆర్టికల్స్ చదివాను. దాని ప్రకారం మనకు 625 స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో దానికంటే కొంచెం పర్ఫార్మెన్స్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్తున్నారు. అంటే మనకు స్నాప్డ్రాగన్ 636 తోటి కాంపిటీషన్ ఇవ్వచ్చు. సో చూద్దాం మరి మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఎలా పర్ఫామ్ చేస్తుందని. అయితే దీనిలో ఒకటి చెప్పడం మర్చిపోయాను కదా, 13+5 బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా తోటి, ఫుల్ HD+ డిస్ప్లే తోటి ఈ మొబైల్ అనేది రాబోతుంది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Honor 10 Lite ఏదైతే ఉంటుందో అది ఇండియా లాంచ్ అయిపోయింది. ప్రైస్ చూసుకున్నట్టయితే 14,000. సో ఈ మధ్య చూసుకున్నట్టయితే 10 నుంచి 17,000 సెగ్మెంట్, అంటే 15,000 బడ్జెట్ ఏదైతే ఉంటుందో మొత్తం కిక్ వస్తుంది అన్ని మొబైల్స్ తోటి. మనకు దానిలో చూసుకున్నట్టయితే Realme 2 Pro, Asus Zenfone Max Pro M2, Redmi Note 6 Pro ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ మొబైల్ కూడా. సో దీనిలో చూసుకున్నట్టయితే స్పెసిఫికేషన్స్ బాగానే ఉన్నాయి. మొత్తం ఏంటి అంటే సెల్ఫీ సెంట్రిక్ ఫోన్ అన్నట్టు. మనకు Realme U అనేది ఏదైతే ఉంటుందో దానికి కాంపిటీషన్ ఇచ్చుకుంటూ ఈ మొబైల్ తీసుకొచ్చారన్నట్టు. దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడినట్టయితే 6.2 ఇంచెస్ సంబంధించిన ఫుల్ HD+ డిస్ప్లే, Kirin 710 ప్రాసెసర్. మనకు లాస్ట్ ఇయర్ ఇదే టైంకి Honor 9 Lite వచ్చింది కదా, సో దాని లాంటి ఫోన్ అన్నట్టు. సో దాని సక్సెసర్ అన్నట్టు. కాకపోతే మొత్తం మనకు గ్లాస్ బిల్డ్తో వచ్చింది. ఇదేంటంటే మనకు గ్లాస్ ఫినిష్ తోటి వచ్చింది. ఓకే, సో ఇది ఒక మెటల్ ఒకటి మార్చేసేసారు. సో ఇలా చూసుకున్నట్టయితే మనకు 13+2 బ్యాక్ కెమెరా, 24 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని తీసుకొచ్చారు. 3400 mAh బ్యాటరీ ఉంటుంది. మంచి విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది ఆండ్రాయిడ్ 5 తోటి వస్తుంది. సో 4GB తర్వాత 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 6GB 64GB కూడా ఉంటుంది. సో బిల్డ్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో అది మనకు కాంప్రమైజ్ అయినట్టు కనిపిస్తుంది. సో మనకి పాలికార్బోనేట్ ఏదైతే ఉంటుందో అంటే గ్లాస్ ఫినిష్ తోటి తీసుకొచ్చారు. సో Honor 8X కూడా మనకు ఇదే సెగ్మెంట్లో ఇదే ప్రైస్ తోటి వస్తుంది. సో చాలామంది ఇక్కడ మనకి అది కూడా Kirin 710 ప్రాసెసర్, ఇది కూడా Kirin 710 ప్రాసెసర్. సో మరి దీన్ని ఎక్కడ ఎందుకు కొనాలి మనకు Honor 10 Lite అంటే, ఎవరైతే సెల్ఫీకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారో సో వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు సెల్ఫీలు కావాలి అంటే Realme U1 ఉంది, సెల్ఫీలు కావాలంటే మనకు Redmi Note 6 Pro ఉంది. ఇప్పుడు వచ్చేసి అదే సెగ్మెంట్లోకి ఇది వచ్చేసింది. సో మరి చూద్దాం, ఇది మనం ఆర్డర్ చేద్దాం, పర్చేస్ చేద్దాం, సెల్ఫీలు తీద్దాం, తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి LG V40 ThinQ గురించి. సో ఈ మొబైల్ ఏదైతే ఉంటుందో అమెజాన్ ఎక్స్క్లూజివ్గా రాబోతున్నట్టు తెలుస్తుంది. ప్రైస్ చూసుకున్నట్టయితే 45,000 వచ్చని చెప్తున్నారు. సో దీని స్పెషాలిటీ ఏంటి అంటే, మనకి ఇది సెల్ఫీస్ వచ్చేసి మన బ్యాక్ వచ్చేసి 3 కెమెరా, సెల్ఫీ వచ్చేసి 2 కెమెరాస్ తోటి రాబోతుంది. మొత్తం 5 కెమెరాస్ తోటి రాబోతుంది. స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్, 6GB ర్యామ్ తోటి, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి, 12+16+12 బ్యాక్ కెమెరా, 8+5 సెల్ఫీ కెమెరా తోటి, 3300 mAh బ్యాటరీ తోటి, 5 తోటి, ఆండ్రాయిడ్ ఓరియో తోటి ఈ మొబైల్ అనేది రాబోతుంది. ప్రైస్ చూసుకున్నట్టయితే 45,000 పెట్టారు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 855 ఏదైతే ఉంటుందో ఆ 855 మనకి ఇప్పుడు నాకు తెలిసి 30,000కి వస్తుంది కావచ్చు. 30 నుంచి 35,000 లోపల 45 పెట్టారు. సో చూద్దాం మరి ఎల్జీకి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ తర్వాత వచ్చేసి మిగతా ఫీచర్స్ అయితే బాగానే ఉంటాయి, కాకపోతే ప్రైజే ఎక్కువ పెడుతూ ఉంటారు. సో చూద్దాం మరి మార్కెట్లోకి వచ్చిన తర్వాత మరి జనాలు పర్చేస్ చేస్తారా ఏం చేస్తారనేది మనకు ముందు తెలిసిపోద్ది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Windows 7 గురించి.
సో ఇప్పటికీ మనకు చాలామంది విండోస్ 7 వాడుతూనే ఉంటారు. విండోస్ 8.1 వచ్చేసింది, విండోస్ 10 వచ్చింది, అయినా కూడా జనాలు విండోస్ 7 వాడుతూ ఉంటారు. నాకు కూడా అప్పట్లో చాలా ఫేవరెట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండేది. సో మనకి ఇప్పుడు ఎలాగైతే విండోస్ ఎక్స్పీకి సపోర్ట్ ఆపేశారో, సో విండోస్ 7 ఏదైతే ఉంటుందో దానికి కూడా సపోర్ట్ ఆపేయబోతున్నారు. సో మనకు ఎవరైతే ప్రీమియం అంటే పేడ్ యూజర్స్ ఉంటారు చూసారా, వాళ్ళకు 2023 వరకు సపోర్ట్ ఇస్తారట. అది కూడా డబ్బులు తీసుకొని ఇస్తారని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, మరి మీరు విండోస్ 7 ఓఎస్ వాడుతున్నారా, లేకపోతే వేరే ఏదైనా ఓఎస్ వాడుతున్నారా అని కింద కామెంట్లో రండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఐఫోన్ 2019 మోడల్స్ గురించి. సో ఐఫోన్ అనగానే మనకి ఏంటంటే నాకు సపరేట్గా కనిపించేది ఏంటి, ఛార్జింగ్ పోర్ట్లో లైటింగ్ కేబుల్ ఏదైతే ఉంటుందో ఆ లైటింగ్ కేబుల్ కనిపిస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు ఏంటి అంటే మనకు ఐఫోన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, యాపిల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ లైటింగ్ కేబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేసి దాని ప్లేస్లో టైప్ సి పోర్ట్ని తీసుకొస్తారట. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యూట్యూబ్ గురించి. యూట్యూబ్లో iOS యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొత్త ఫీచర్ అనేది వచ్చింది. దాని ప్రకారం ఏంటి అంటే మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళాలంటే ఎలాగైతే ఇన్స్టాగ్రామ్లో స్వైప్ చేస్తే నెక్స్ట్ వీడియోలోకి వెళ్తామో, సో ఇందులో కూడా మనకు స్వైప్ చేస్తే నెక్స్ట్ వీడియోకి వెళ్ళే విధంగా iOS యూజర్కి ఈ ఫీచర్ అనేది తీసుకొచ్చారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సామ్సంగ్ గురించి. సామ్సంగ్ సంబంధించిన 5G ఫోన్ ఏదైతే ఉంటుందో దాన్ని S10X అనే పేరుతో పిలుస్తారట. సో దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. దాని ప్రకారం చూసుకున్నట్టయితే మనకు ఇది 10GB ర్యామ్ తోటి 1 TB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి రాబోతున్నట్టు తెలుస్తుంది. సో ఇది చూసుకున్నట్టయితే 6 కెమెరాస్ తోటి వస్తాయట. బ్యాక్ 4 కెమెరాస్, ముందు చూసుకున్నట్టయితే 2 కెమెరాస్ తోటి ఈ మొబైల్ రాబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి కూడా ఈ మొబైల్ రాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ పిక్సెల్ 3 లైట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో గీక్ బెంచ్లో స్పాట్ అయ్యి దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఇది మనకు స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ తోటి రాబోతున్నట్టు తెలుస్తుంది. సో దీనిలో చూసుకున్నట్టయితే ఇంకోటి కూడా ఉంది కదా, సో అది వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 660 అంటున్నారు కదా, ఒక 670 అంటున్నారు. ఓకే, సో ఇప్పుడు ఇది వచ్చేసి స్నాప్డ్రాగన్ 710 6GB ర్యామ్ తోటి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android Pie తోటి రాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నోకియా వన్ ప్లస్కి సంబంధించి. యాక్చువల్ వన్ ప్లస్కి సంబంధించిన 2 న్యూస్లు ఉన్నాయి. సో నోకియా వన్ ప్లస్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళకి సంబంధించిన బ్యాటరీ ఏదైతే ఉంటుందో ఆ బ్యాటరీని ఎక్కువ సేపు తీసుకొని రావడానికి బ్యాక్గ్రౌండ్లో ఉండే యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కావాలని కిల్ చేస్తాయని చెప్పేసి ఒక సర్వే చెప్తుంది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వన్ ప్లస్కి సంబంధించిన నిన్న కొన్ని పిక్స్ అనేవి లీక్ అయ్యాయి కదా. ఇప్పుడు మళ్ళీ చూసుకున్నట్టయితే ఇంకా కొన్ని ఇమేజెస్ అనేవి చూపిస్తున్నారు. సో దాని ప్రకారం చూసుకున్నట్టయితే నిన్నటి నేను న్యూస్లో ఏం చెప్పానంటే మొత్తం బెజిల్లెస్ స్లైడర్ కెమెరా తోటి రావచ్చు అని చెప్పాను కదా. సో ఇప్పుడు వచ్చిన ఫోటో ప్రకారం చూసుకున్నట్టయితే ఆ వార్త నిజమే అని తెలుస్తుంది. సో మరి ఇది లీకా లేకపోతే రెండర్సా ఏం చేశారనేది తెలియదు. కాకపోతే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే OnePlus 7 ఏదైతే ఉంటుందో స్లైడర్ కెమెరా తోటి కనిపిస్తుంది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నోకియా 9 గురించి. సో ఈ మొబైల్ ఏదైతే ఉంటుందో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి రాబోతున్నట్టు ఇంటర్నెట్లో అయితే కొన్ని ఫోటోస్ అయితే కనిపిస్తున్నాయి. సో చూద్దాం మరి ఇది రియాలిటీనా లేకపోతే ఫేక్ న్యూస్ అనేది మనకు ముందు తెలిసిపోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోబోట్ డాగ్స్ గురించి. సో రోబోట్ డాగ్స్ ఏంటి అంటే మనకు ఇప్పుడు డ్రైవర్లెస్ వెహికల్స్ వ్యాన్స్ ఏవైతే ఉన్నాయో అవి రాబోతున్నట్టు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా. సో దానిలో ఏంటి అంటే డెలివరీ చేస్తాయి అన్నట్టు, దాంట్లో డ్రైవర్స్ ఉంటారు. సో ఆటోమేటిక్ మనకి ఏమైనా కొరియర్ వచ్చింది అనుకోండి, అవి ఏంటి అంటే డైరెక్ట్ డెలివరీ చేయడానికి వచ్చేస్తాయి అన్నట్టు. అయితే వెహికల్ అయితే వస్తుంది, కాకపోతే దానిలో ఉన్న సామాన్ మనకి ఎవరు తీసుకొచ్చి ఇస్తారు అంటే దానికోసం ఈ రోబోట్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి పనిచేస్తాయట. సో ఇవి ఎలా అంటే మనకు మధ్యలో ఎవరైనా అడ్డొచ్చారనుకోండి, అడ్డొస్తే వాటిని గుర్తించేసి, అంతేకాకుండా మెట్లు అడ్డొచ్చాయనుకోండి మెట్లు ఎక్కుకుంటూ వచ్చేసి ఆ పార్సల్ ఇస్తాయట. సో చూద్దాం మరి రియల్ వరల్డ్లోకి ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందో మనకు ముందు తెలిసిపోద్ది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి చాంగ్ 4 అనే రోవర్ ఏదైతే ఉంటుందో చైనా వాళ్ళు మూన్కి అటు సైడ్ పంపించారు కదా. సో ఇప్పుడు ఏంటి అంటే ఇంకా కొన్ని వార్తలు వచ్చాయి, వీళ్ళు ఇంకో కొన్ని న్యూస్లు కన్ఫర్మేషన్ చేశారు. దాని ప్రకారం చూసుకున్నట్టే ఇంకా కొన్ని రోవర్స్ పంపిస్తారట. సో దానిలో చూసుకున్నట్టయితే చాంగ్ 5, 6, 7, 8 ఇలా రకరకాల రోవర్స్ పంపిస్తారట. సో అక్కడ 3D టెక్నాలజీ యూజ్ చేసి అంతర్జాతీయ స్థావరం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఏర్పాటు చేస్తారట. సో ఇప్పుడు పంపించే 5, 6 వచ్చేసి ఒక దిక్కుకి వెళ్తుందట, 6 వచ్చేసి ఇంకో దిక్కుకి వెళ్ళేసి అక్కడికి సంబంధించిన శాంపుల్స్ ఏవైతే ఉంటాయో ఆ శాంపుల్స్ని పట్టుకొస్తారట భూమికి. సో పట్టుకొచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం దాన్ని పరిశీలన చేసేసి నెక్స్ట్ వచ్చేసి 8 సహాయంతో అక్కడ వీళ్ళు ఈ 3D ఏదైతే అంటే మన 3D టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాంతో అక్కడ స్థావరాలు నిర్మిస్తారని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఇది వాళ్ళ టెక్ న్యూస్. మరి మీకు టెక్ న్యూస్లో ఏ టెక్ న్యూస్ అనేది ఇంట్రెస్టింగ్ అనిపించింది కింద కామెంట్లో రాండి. మరి మీకు వీడియో నచ్చినట్టయితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.